ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో విద్య ఏంటి ఇంటర్వ్యూ నన్ను చేస్తావా నువ్వు? ఉంగరాల జుట్టుకు వాడే షాంపూ ఏంటి? డవ్. అంటే కుక్క బౌ అంటది, మనుష్య డవ్వు అంటది. జబర్దస్త్ లో పంచులన్నీ విజయవాడ అమ్మాయిలు చాలా రఫ్గా ఉంటారని విన్నాను. ఆ ఇంటర్వ్యూలు చూసి నన్నే కొట్టేలా ఉన్నారు జనాలు. ఏదో లైవ్ పెట్టి ఇక్కడ సుమన్ టీవీలో ఉన్నానని ట్రాఫిక్ జామ్ అయిపోయి మన జూబ్లీ హిల్స్ లో ప్రాబ్లం అయిపోయిందంట. ఎక్కడ పడితే అక్కడ జనాలు నాపేసి బాగా వైరల్ అయిపోయి రెక్కలు లేకపోయినా ఎగిరేది ఏంటి? రెక్కలు లేకపోయినా ఎగిరేది విమానం కాదు, జుట్టు గాలు తెగిరిది. కాలు లేకపోయినా పరిగెత్తేది ఏంటి? వెహికల్. అలలు పరిగెత్తా ఉంటాయి కదా. నీకు ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు జబర్దస్త్ టీమ్ లో? పాత వీడియోస్ లో అట్లా 5 మా అక్కే సగం సగం చూడడానికి ఒకేలా ఉంటుంది. రికార్డింగ్ డాన్స్ ఇట్లా అసలు ఇట్లా లేపుతున్నారు నా ఏ ముద్దులో గుండెకి సత్తానే. మూవీస్ లో ఆపర్చునిటీ వచ్చింది అయితే. దేవరాలు అవును, నాకే ఇచ్చారు ఆ పాట చుట్టమల్లి. అమ్మో 2లో ఐటమ్ సాంగ్ అడుగుతున్నారు. నేను ఇంకొకటి ఛాలెంజ్ చేస్తా, ఏ ఛానల్ యాంకర్ అన్నా మేకప్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మరి జబర్దస్త్ స్టేజ్ మీద ఎలా చేస్తున్నావు? ఇట్లానే చేస్తున్నా, వాళ్ళు అట్లానే చూస్తున్నారు. మార్పు ఉందని ఏమైనా చేద్దాం. పెళ్లి బాయ్ ఫ్రెండ్ నాకు ఇంకా ఓటాకే లేదు. అంకుల్ కూడా పెడుతుండే వాడు ఎవడో ఐ లవ్ యూ అని. మీ స్కిన్ కేర్ ఏం వాడతారు? పాండ్స్ పౌడర్ ఏంది? ఫేర్ అండ్ లవ్లీగా? ఫేర్ అండ్ లమ్ముడి అంటారు ఎవరు. అద్దు సీన్ ఎవరో తెలుసా మీకు? అద్దు సీను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా మంది గెస్ట్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, చాలా ఫన్నీ వేలో వెళ్తూ ఉంటాం. బట్ ఈరోజు ఉన్న స్పెషల్ గెస్ట్ మాత్రం తను నన్ను ఇంటర్వ్యూ చేస్తుందో, నేను తను ఇంటర్వ్యూ చేస్తానో, తను నన్నేం అడుగుద్దో, నేను తన్నేం అడగాలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ట్విస్ట్లో ఉన్నానమాట. ఎవరైనా అనుకుంటూనే ఉన్నారు, మామూలు ట్రోల్ అవ్వలేదు, మామూలు వైరల్ అవ్వలేదు. ఆ ట్రోల్ కూడా చాలా హెల్దీ వేలో ట్రోల్ అయింది. సో మరి జబర్దస్త్ శ్రీ విద్య నాతో ఉంది. సో విద్యతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ విద్య. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. సుమన్ టీవీ. అదేరా, మన టీవీకి వచ్చావు కదా. మనందరి టీవీ. మనందరి టీవీకి వచ్చావు, సుమన్ టీవీకి. బాగుంది. ఏంటి సెట్టా? అంతేగాని అక్క నువ్వు బాగున్నావు అంటావేమో అనుకున్నాను. ఇప్పుడు ఒక యాపిల్ స్కై స్వీట్ గా ఉండిద్దని మళ్ళీ చెప్పాలా? అది ఎప్పుడు స్వీట్ గానే ఉండిద్ది. ఒక యాక్టర్, ఒక మెయిల్ యాక్టర్ కూడా ఈ రోజు ఇలా పొగడలేదు. అంటే ఇప్పుడు అని మేల్ అంటావు అక్క? ఒరే కాదురా, అమ్మాయి పొగిడితే అమ్మాయిలు డబ్బా అంటారు. పోనీ ఏదైనా ఒక పొగిడితే ఒక కాంప్లిమెంట్ కూడా ఒక యాక్టర్ కూడా ఇవ్వలేదే అని ఫీల్ అవుతున్నా. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అనో, లేకపోతే యాపిల్ స్వీట్గా ఉంటుంది, ఇలాంటి డైలాగ్స్ బేసిక్గా అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా. అంటే నువ్వు అలా మాట్లాడేటప్పటికి కొంచెం యాపిల్ స్కై అన్నా కదా అని పళ్ళమ్ము కూడా దాన్ని అనుకుంటారేమో. కాదయ్యా. సో విద్య ఏంటి ఇంటర్వ్యూ నన్ను చేస్తావా నువ్వు? నేను నిన్ను చెప్పు పర్లేదు. ఇది మన టీవీ కదా. మీ మైకులు లైట్. మీ ఉంగరాల జుట్టుకు వాడే షాంపూ ఏంటి? డవ్. అంటే కుక్క బౌ అంటది, మనుష్య డవ్వు అంటది. బా జబర్దస్త్ లో పంచులన్నీ ఇక్కడికి వస్తున్నాయి అంటావా? మొత్తం లిస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసుకొచ్చావా? లేదక్క. లేదా సరే శ్రీ విద్య, ఇవన్నీ పక్కకు పెట్టే. నేను స్ట్రైట్ వేలో అడుగుతాను, కరెక్టే చెప్పాలి. నాకు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నువ్వు ఏమనుకున్నావు మనసులో? నా గురించి ఏమనుకున్నావు? ఇంటర్వ్యూ ఎలా అవుతుంది అనుకున్నావు? జెన్యూన్ గా చెప్పాలి, నీ హార్ట్ మీద చేసి చెప్పు. తక్కువ తీసుకోవాలనుకున్నా ఫస్ట్. తర్వాత మంజుషాక కొంచెం నాకన్నా అందంగా కనిపించకూడదని అనుకున్నా. అమ్మా ఇది అబద్ధం. ఇప్పుడు ఏమనుకున్నా? ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడే హార్ట్ మీద చెయ్యేసి కూడా అబద్ధం చెప్తున్నావు. చూసావు సుమి, హార్ట్ అసలు ఈడేగా ఉండేది, ఇక్కడేగా చేపిట్టా. మరి అదే అక్కడ వరే ఆగిపోద్దురు, అబద్ధాలు ఆడకూడదు. చెప్పు ఏమనుకున్నా? ఎంతో మంది సమర యోధుల్ని ఇంటర్వ్యూ చేసింది కాబట్టి మనం కూడా ఈ ఇంటర్వ్యూ వల్ల జీవితం ఇక్కడ తాగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడితో అంటే ఇంటర్వ్యూ చేస్తే ఏమైనా ఆగిపోతున్నారా? కాదు, ఇక్కడతో మళ్ళీ ఎక్కువ ఫేమస్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళగానే ఫోటోలు, ఆటోగ్రాఫ్లు అంటే నాకు కష్టం అవుతుంది కదా. ఇంటర్వ్యూ చేస్తావా మరి నన్ను? ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినందుకే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నన్ను. దానికి కూడా వస్తాను. మామూలుగా అడగలేదు క్వశ్చన్స్, కానీ అక్కడ కూర్చునేటప్పుడు అంత భయపడ్డావేంట్రా?
అంటే కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడా కదా ఏం చూడకుండా. అది. ఏం అదే సినిమాల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అంటే ఇదేనేమో. ఆ రోజు ఫేస్ టు ఫేసే మాట్లాడా. అసలు నా చూపు ఎటు జరగల. ఎటైనా జరగాలని కోరుకుని వెళ్ళావా ఏంటి? లేదు. లేదు కదా! మరి మరి ఇంటర్వ్యూ అన్నాక ఫేస్ టు ఫేసే చేస్తార్రా? ఫేస్‌ని చూస్తే అడుగుతార్రా? మరి నువ్వు ఏ రకంగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నావు మరి? అంటే కింద నుంచి పైదాకా చూస్తాంగా ఎవరైనా. అట్లా అందులో అట్లా చూడలేం కదా! సో ఫేస్ టు ఫేసే చేశాను ఇంటర్వ్యూ మాత్రం. ఏమైనా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యావా? ఆహా! లేదక్క. ఏది ప్రిపేర్ అవ్వలేదు. హుహు. బ్లాంక్‌గా వచ్చావు. హ్మ్. అయితే ఇంటర్వ్యూ నేనే చేయాలైతే. నువ్వే చెయ్యి నన్ను. నువ్వైతే చేయవు నన్ను. నేనే చెయ్యను. ఎక్కడ మన ఊరు? ఏ ఊరు మనది? విజయవాడ. విజయవాడ. విజయవాడ అమ్మాయిలు చాలా రఫ్‌గా ఉంటారని విన్నానే. హ్మ్. కొడితే 5 ఏళ్ళు బేసిక్‌గా 5 ఏళ్ళు అంటుకుంటే కానీ నువ్వు కొడితే మొత్తం నన్నే ఆ ఇంటర్వ్యూలు చూసి నన్నే కొట్టేలా ఉన్నారు జనాలు. నేను కొట్టేదాకా కాదు. అంత డిస్‌గస్టింగ్‌గా చేస్తున్నావు ఇంటర్వ్యూలు నువ్వు? అంటే కొంచెం అభిమానం ఎక్కువైపోయి ఆ! నేను దొరక్క నన్ను ఎలాగోలా సాధించుకోవాలని అట్లా దాడి చేస్తున్నా నా మీదకి. నీ మీద దాడి చేస్తున్నారు. నువ్వు దొరకట్లేదు బయట జనాలకి. అవును ఆబ్వియస్లీ. ఏదో లైవ్ పెట్టి ఇక్కడ సుమన్ టీవీలో ఉన్నానని అమ్మో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయి మన జూబ్లీ హిల్స్‌లో. ప్రాబ్లమ్ అయిపోయిద్దంట. ఆ! ఓకే. సో, మొత్తానికి ఎంతవరకు చదువుకున్నాం మనం? నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుకున్నా. బీటెక్ జాయిన్ అయ్యా. మా సార్ సర్టిఫికేట్ తీసుకున్నాడు గానీ ఏం చదివిపిట్లా కాలేజ్‌లో. అందుకే వచ్చేసా మిడిమిడి జ్ఞానంతో బయటికి. ఒరేయ్! పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కష్టపడి చదివావంటే ఏమన్నా తక్కువ చదివావనుకుంటున్నావురా? అసలు అది ఎట్లా చదివాను అని అనుకుంటున్నా ఇప్పుడు. ఎలా కళ్ళతో కాదా? కాదు. రాత్రి నోటితో? పగళ్ళు కష్టపడి వీడియోస్ చేసి ఎప్పుడు ఎగ్జామ్ టైమ్‌లో చదువుకొని 3 సంవత్సరాలు ఘన విజయంగా ఆల్ క్లియర్ చేశా. ఒరేయ్! అంత ప్యూర్ తెలుగులో నా వల్ల కాదురా. మామూలు మన వాడుక తెలుగు మాట్లాడరా ప్లీజ్ రా విద్య. యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై 3 ఇయర్స్ పాలిటెక్నిక్ ఇన్ 3 ఇయర్స్ ఓన్లీ. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. హ్మ్. ఓకే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎనీ అయ్యి బ్యాక్‌లాగ్స్? అయి సప్లీలు ఉన్నాయి కానీ అప్పుడే క్లియర్ చేసాం. ఓహ్! ఇది ఇంగ్లీష్‌లో చెప్పలేదేంటి? మరి మెట్టుతో కొడతారండి. దొరికేస్తావనా? వద్దురా. దొరకకూడదు. హ్మ్. సో, మొత్తానికైతే పాలిటెక్నిక్ సక్సెస్‌ఫుల్‌గా క్లోజ్ చేసావు. చేసేసా. చేయాల్సొచ్చింది. హ్మ్. చేయకపోతే మా టీచర్లు ఎట్లా రాని నన్ను ఇంకా. విజయవాడలో ఏదో ఛానెల్‌లో పనిచేస్తున్నట్టున్నావు గదా! అవును. ఎక్కడ పడితే అక్కడ జనాలను ఆపేసి క్వెషన్‌లు అడిగేసి వైరల్ అయిపోయి అలాంటి ఒక 5 క్వెషన్‌లు అడుగు నాకు. రెక్కలు నేను ఫేమస్ సరే అవుతా. రెక్కలు లేకపోయినా ఎగిరేదేంటి? రెక్కలు లేకపోయినా ఎగిరేది విమానం. కాదు జుట్టు గాలితో ఎగిరిద్ది ఇట్లా. దానికి రెక్కలు అసలు ఏ లాజిక్ రా ఇది? రెక్కలు లేకపోయినా ఎగిరిద్ది. ఇప్పుడు దీనికి రెక్కలు లేవు కానీ ఫ్యాన్ గాలొత్తే ఇట్లా ఎగిరిద్దిగా జుట్టు ఎగిరిద్దిగా. మరి డ్రెస్ కూడా ఎగిరిద్దిగా? అన్నీ ఎగురుతాయంటే అది వేరు. ఆహా! అయితే ఆ క్వెషనే రాంగ్ అయితే. కాదు మంచి క్వశ్చనే. కాళ్ళు లేకపోయినా పరిగెత్తేదేంటి? కాళ్ళు లేకపోయినా కూడా పరిగెత్తేది. కాలు లేకపోయినా పరిగెత్తేది వెహికలా? కాదు. అలలు. అలలు అబ్బా! పరిగెడతా ఉంటాయి కదా. ఎక్సలెంట్ రా. వెరీ నైస్. నెక్స్ట్. రెండే గుర్తున్నాయి. మిగతా అంటే యాడ్ నుంచి వస్తాయి. నేను చదువుకొని వచ్చాను. అంత మందికి అన్ని క్వెషన్లు అడిగావు? అంతమందిని ఈ రెండే అడుగుతున్నా 2 నెలల నుంచి ఎక్కువ గుర్తు పెట్టుకోలేక. రామచంద్ర ప్రభు. సో దేంతో వైరల్ అయ్యావు నువ్వు బాగా? అతి ఉత్సాహంతో వైరల్ అయ్యా. ఏ డైలాగ్‌తో వైరల్ అయ్యావో, అదా? దేంతో ట్రోల్ అయ్యావో, అసలు ఏ సందర్భంలో ట్రోల్ అయ్యావో అది చెప్పరా? నేను ఇంటికి వెళ్ళకుండా ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచుంటే వచ్చారు ఆ ఛానల్ వాళ్ళు. ఆ, వచ్చి మైక్ పెట్టారు. ఆ, అప్పుడు ఏమో డాన్స్‌లు వేసినట్టున్నాము. అప్పుడు చెప్పా లాస్ట్‌లో నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా ఫోన్‌కి బ్యాలెన్స్ ఏపించండి అయ్యా అన్న. ఆ. దాంతో కాస్త దాంతో కాస్త కంప్లీట్‌గా పైకొచ్చేసావు. అంతేనా? సో, 'జబర్దస్త్' వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా వచ్చావు? ఆ జర్నీ ఏంటి? అసలు ఎక్స్‌పెక్ట్ చేసావా? ఇంట్రెస్ట్ ఉందా ఈ ఫీల్డ్ నీకు? మనకేదో ఉద్యోగం వత్తది ఒక 5, 6 సంవత్సరాలు చదువుతా ఎక్కడో చేసుకోవచ్చు అనుకున్నా గానీ అసలు ఇట్లా వస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. హ్మ్. నా దగ్గర ఫోన్ కూడా 2022లో ఉంది ఫోన్. నాకు రీల్స్ చేయడం అవి పోస్ట్ చేసేంత ధైర్యం కూడా లేదు నాకు రీల్స్ చేసి. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా కమెంట్స్ చేస్తారేమోనని రీల్స్ అవేం చేసేదాన్ని కాదు. అప్పుడు మాట్లాడిన తర్వాత నా వీడియో ఫిల్టర్ పెడతారని అనుకున్నా కానీ వాళ్ళు ఫిల్టర్ పెట్టుకుంటారు వేసేసారు. నేను ఎక్కడైనా ఫిల్టర్ అయ్యండ్రా బాబు. ఇక్కడ వద్దలేండి ఇంకా 3 సంవత్సరాలు చూసి అసే 2 సంవత్సరాలు చూస్తారు ఇంకేముంది ఫిల్టర్ వేసినా వేయకపోయినా అంతే. నేను ఆ రాత్రి కూడా వాళ్ళు ఫిల్టర్ వేస్తారు నన్ను బాగా చూపిస్తారు అనుకున్నా కానీ ఫిల్టర్ లేకుండానే వీడియో పోస్ట్ చేశారు. అది నిజంగా బాధపడ ఆ విషయంలో. కానీ మంచి వ్యూస్ మంచి కామెంట్స్ వచ్చాయని ధైర్యం పెరిగింది. హ్మ్. తర్వాత రోజు అక్క ఫోన్ చేసి అరే నేను ఇక్కడ వచ్చాను కంటెంట్ చెప్పడానికి వస్తావంటే కోచింగ్ అవ్వగానే వెళ్ళేదాన్ని.
వెళ్ళి ఏదో పడితే అది మాట్లాడి మా ఫ్రెండ్స్ ఎక్కువ పాలిటెక్నిక్ లో మా ఫ్రెండ్స్ చెయ్యి అనేవాళ్ళు. వెళ్ళడం 4-5 పాటలు పాడడం, క్వశ్చన్లు అడగడం, రోడ్డు మీద అడుక్కోవడం అంతేండి అమ్మమ్మ రూపెంట్ వేయమని. అయితే ఒకరోజు ఆ ఛానల్ వాళ్ళే మేనేజర్ వాళ్ళు కాల్ చేసి మా ఛానల్లో యాంకర్గా చేస్తావా ఫ్రీలాన్సింగ్ అంటే అది చేసుకుంటూ చదువుకుంటూ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. అప్పుడే ఇమాన్యువల్ అన్నయ్య ఇన్స్టాలో అడిగారు, కొత్త టీం పెట్టాము ఇంట్రెస్ట్ ఉందా చేస్తావా అని ఆయన అప్రోచ్ అయ్యి నేర్పించారు అన్న ఎట్లా యాక్ట్ చేయాలి ఏంటని. ఈ మూతముడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కమెడియన్ని తెచ్చుకున్నావు టీంలోకి, అంతేనా? బాగానే తెచ్చుకున్నావు. ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వకనన్నా నువ్వు. అడిగారు ఇంట్రెస్ట్ ఉందా నీకు అని. నాకు కొత్తలో చెప్పడం అవన్నీ రాకపోయినా భరించాను నన్ను చాలా నెలలు. ఎట్లా చెప్పాలి ఏంటి అని మాకు ట్రాక్ వేసి ఎలా పేరు తావాలని చాలా కష్టపడ్డారు. దాని తర్వాత ఇప్పుడు భాస్కర్ గారి టీంలో చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ జర్నీ జబర్దస్త్? 1 year. 1 year అంటే 365 days సక్సెస్ఫుల్గా జబర్దస్త్లో మంచిగా పరిగెడుతున్నాం. ఒక్క రోజు కూడా ఒక్క షూట్ రోజు కూడా వెళ్ళకుండా లేను. అన్ని షూట్స్ వెళ్ళాం. అన్ని షూట్స్కి అటెండ్ అయ్యాం. హ్యాపీయా మరి? హ్యాపీ. దేవుడు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. ఇవ్వాల్సిన ఏంట్రా? ఎందుకంటే చాలా మంది కష్టపడతారు కదా ఇన్స్టాలో రీల్స్ చేసి అవి చేసి మనకి ఇచ్చాడంటే అదృష్టమే కదా. ఆశకి హద్దు ఉండాలి. ఆశకి హద్దు ఉండాలి. ఈ గుండెకి ఉండాలి గుండెకి. కాబట్టి నేను అత్యాశ పడకూడదు అనుకుంటున్నా. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా 1 year జర్నీలో నీకు ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు జబర్దస్త్ టీంలో? అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా అటెండ్ అయ్యావు. సో ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు టీవీలో చూసే వాళ్ళని రియల్గా వాళ్ళతో వర్క్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది అంతమందికి కూడా రాదు. సో బిఫోర్ నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇష్టం పెరిగిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఏమో పాత వీడియోస్లో అట్లా 5 మా అక్కే అంటే సగం చూడడానికి ఒకేలా ఉంటామని ఆ డప్పేసేదాన్ని వీడియోలో. మీద 10th క్లాస్ దా చదువుకున్నావు, నేనే లైఫ్ ఇచ్చాను అది ఇదని జోకులు వేసాను. తను బిగ్ బాస్ అయిపోయాక వచ్చాక 6 months అవుతుంది వచ్చి. దగ్గర నుంచి చూసాక నిజమేనా అనిపించింది నాకు. నేనేనా నిజమేనా అని. ఆది గారు వీళ్ళందరినీ చూసి చిన్నప్పుడు ఫోన్లో స్కిట్లు చూసుకునేదాన్ని. దగ్గర నుంచి చూస్తుంటే నాకే స్టార్లు వెలుగుతున్నాయి మైండ్లో స్టార్స్ వెలుగుతున్నాయా? ఇలా 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 అసలు ఏం అర్థం కాదు. ఏదో కొత్త ప్రపంచం లా ఉంది. నేను పలకరించబోయినా వాళ్ళే ఫస్ట్ పలకరించి మాట్లాడతారు. యాటిట్యూడ్ పెరిగిందని విన్నాను విద్యకి. నాకు యాటిట్యూడ్ కాదు, నాకు భయం. నేను ఆన్ కెమెరాలోనే అంత స్పీడ్గా మాట్లాడి జోకులు వేస్తా కానీ బయట చాలా సైలెంట్గా ఉంటా. నాకు అలా అనిపించట్లేదే విద్య. నేను షూటింగ్ లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడు, సైలెంట్ గా ఒక్కదాన్ని ఉంటా. స్కిట్ అప్పుడు అది కదరా, ఎవరైనా అంటే ఆఫ్లైన్ లో ఎక్కువ మాట్లాడతారు, ఆన్ కెమెరాకి వచ్చేసేటప్పటికి కొంచెం భయపడతారు, లేకపోతే కొంచెం అటెన్షన్ ఇది అవుతారు. నువ్వేంటి ఆన్ కెమెరా చూడగానే వింగ్స్ వస్తాయా నీకు, రెక్కలు? అది బర్త్డే పాట అనొచ్చు. ఓకే, సో మొత్తానికైతే జబర్దస్త్ జర్నీ అలా జరుగుతుంది. సో మరి సుధీర్ గారిని కలిసావా? ఈ 1 year లో ఎప్పుడు చూడలే నేను. ఈ 1 year లో ఎప్పుడు చూడలేదు? అదేంటది? ఆయన వచ్చినప్పుడు నేను రాలా, నేను వచ్చినప్పుడు ఆయన రాలా. అబ్బా, అదో పెద్ద సమస్య వచ్చి పడింది. ఓకే, మరి రష్మి గారితో మాట్లాడావా? ఏం మాట్లాడావు? ఏమన్నారు నీతో? హాయ్ అంటే హాయ్ అంట, అంతేనా? అక్క కొంచెం బిజీగా ఉండేది యాంకరింగ్ లో, అందుకని ఇంకా డిస్టర్బ్ చేయ. హాయ్ అంట మరీ తిట్టించుకోకూడదు కదా. హాయ్ మంచిదనంతా హాయింది, మళ్ళీ కెలుక్కొని ఎందుకు, అందుకని హాయితో చాలా అనుకుంటా. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఎవరితో బాగా ఫ్రెండ్ అయ్యావు? కాల్ చేస్తే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కలవడం కానీ, ఫ్రీక్వెంట్ మాట్లాడడం, ఫ్రీక్వెంట్ చాట్ చేయడం? నాకు ఇప్పటికి కూడా హైదరాబాద్ వచ్చి 1 year అయినా నాకు ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా హాస్టల్లో ఒక అక్క, అలేకి అక్క, తను ఒక్కదాంతో నేను మాట్లాడతా. షూటింగ్లో కూడా నేను ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ షూట్ దాకే, మళ్ళీ వచ్చి కాల్ చేసే అంత నేను ఎవరితో కనెక్ట్ అవ్వాలి అంటే భయం మాట్లాడడానికి. ఎవరితో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా షూట్ రోజే, తర్వాత అసలు నాకంటూ ఎవరు లేరు. నీ ప్రపంచం నీదే మళ్ళీ తర్వాత. ప్రపంచం ఏముండదు, హాస్టల్లో అలసిపోయిన బతుకులు, సాయంత్రం 4 మెతుకులు, హాస్టల్ అంటే అన్నం పెట్టిద్దా తిని పడుకోవడమే. ఇప్పుడు కాస్త బాబన్న, ఫైమా అక్క, నరేష్ అన్నయ్య, జిత్తు, పంచప్రసాద్ గారు వీళ్ళంతా క్లోజ్ అయ్యి కొంచెం మాట్లాడుకుంటున్నారు. సూపర్. ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నావా? మొన్న 2-3 చేసా. అబ్బో, ఒంగోలు ఈవెంట్, రికార్డింగ్ డాన్సులు ఇట్లా లేపుతున్నారు డాన్సులో, నా గుండె అయింది అక్కడే. అసలు ముసలోళ్ళు ముతుకోళ్ళు అందరు నోరు తెలుసుకుని చూస్తున్నారు ఆ ఈవెంట్. అదే అనుకున్నా, ఏ ముసలోడే గుండెకి సత్తాడేమో ఆ డాన్సులు చూసాను. పింఛన్ వస్తుంది కదా, ఆ పింఛన్ డబ్బులన్నీ ఈవెంట్కి పెట్టి వచ్చుంటాడు.
ఈవెంట్‌కి నువ్వే చేసారా? నేనేం చేయలేదని ఇంకా నెక్స్ట్ ఈవెంట్ నుంచి పిలవట్లేదు. వెళ్ళి ఆ మైక్ పట్టుకున్నా, అటు ఇటు తుడిచా, పేపర్లు అవన్నీ డ్రెస్ తుడిచాను. వాళ్ళందరూ అక్క 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 నువ్వు క్వశ్చన్లు అడుగుతావు కదా అంటున్నారు. ఒకసారి చెయ్యి అన్నారు. నేను కొంచెం మిస్ ఇండియాలో ఫీల్ అయ్యి కొంతసేపు దూరం నుంచి అందరికి ఇట్లా ఇట్లా అని ఆ! అంతే. అంతే. ఇంక నెక్స్ట్ ఈవెంట్ నుండి పిలవట్లేదు. పిలుస్తారు వాళ్ళు. నాకు డేట్స్ ఆ! కొంచెం గజిబిజి అవడం వల్ల కొంచెం డేట్స్ ఖాళీ లేక నా ఫ్యాన్స్ అందరు ఇబ్బంది పడకండి, త్వరలో అందరికి డేట్స్ ఇస్తాను. ఓకే, అమ్మా! పాన్ ఇండియా మూవీస్ ఆ! చూస్తున్నాను. చేయట్లేదు, చూస్తున్నా. ఓహ్! మూవీస్‌లో ఆపర్చునిటీ వచ్చిందయితే. వచ్చి వెళ్ళిపోయింది ఒకటి. ఏంటో ఫిల్మ్? అది ఈ మధ్యలోనే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కొత్తగా. పేరు చెప్తే నువ్వు బాగోదేమో. స్టార్ట్ చేసావా? వాళ్ళు నేను కాదు, వాళ్ళు స్టార్ట్ చేశారు. కొత్త ఆ. ప్రొడక్షన్ వాళ్ళది. హ్మ్. అయితే పిలిపించుకున్నారు. 10 days అన్ని కాస్ట్యూమ్స్ అన్ని ఇంకా నేనే ఫిక్స్ అయిపోయి డేట్స్ కూడా ఇచ్చారు. షూటింగ్ రోజు పిలవాల. సరే 2-3 రోజులు అయితే వాళ్ళే పిలుస్తారు కదా అని కాల్ చేస్తే వేరే వాళ్ళని పెట్టుకున్నాం అన్నారు. నేను అందరూ చెప్పుకొని టామ్ చేశా. వాడు పిలవలేదన్న బాధ కన్నా పరువు పోయిందన్న బాధ ఎక్కువ ఉంది. ఇంత పని జరిగిందా నీకు? తర్వాత ఏం జరిగింది? తర్వాత సినిమా చూశాను రిలీజ్ అయినప్పుడు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే అసలు మూవీలో అక్కడ అసలు ఎక్కువ చూపించాల. ఏదో 2-3 సార్లు చూపించారు. చేయకపోవడం మంచిది అనుకున్నా. ఆహా! ఏ సినిమా అది? చెప్తే బాగోదు. ఆ! అంటే హీరో ఎవరని? వద్దులేండి. హీరో చెప్పరా పర్లేదు. మొన్న వచ్చిన మూవీ 'దేవరా'? దేవరాలు. అవును, నాకే ఇచ్చారు ఆ పాట చుట్టమల్లే. అమ్మో! జనాలు కొట్టేస్తారు. ముందు నిన్ను కాదు నన్ను. చుట్టమల్లే పాట నాకే ఇచ్చారు. నన్ను చుట్టేమన్నారు. వద్దు. వద్దమ్మా. వద్దు. కానీ ఎన్టీఆర్ గారు డాన్స్ కి నేను స్పీడ్ అయిపోయానని వద్దని జాన్వి గారికి ఛాన్స్ ఇచ్చాను. అమ్మా! నేను యాక్చువల్లీ సుమన్ టీవీ స్టార్ట్ అయిన కొత్తలో సున్షితను ఒక ఇంటర్వ్యూ చేశాను. బేసిక్‌గా ఆ ఇంటర్వ్యూ వల్ల నేను ఎంత పాపులర్ అయ్యాను. దీంతో పోతుంటారా? ఇప్పుడు దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిపోయాను అనుకో. తర్వాత చాలా కష్టం. అది వద్దన్నా ఇప్పుడు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ అడుగుతున్నారు. అమ్మా! ఇంకా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూట్ నడుస్తుంది అమ్మా. ఐటమ్ నిజంగా శ్రీలీల తర్వాత శ్రీ విద్యనే పెడదాం అన్నారు. ఐటమ్ సాంగ్ కానీ నాకు కాస్ట్యూమ్స్ మరీ చిన్నవి అయితే నేనే కొంచెం లెంత్ క్లాత్స్ అయితేనే కుదిరిద్దన్న. ఒక కట్టను ఏదో చుట్టుకొని డాన్స్ అయితే ఉంది మాకు. ఎవరితో ఆబ్వియస్లీ హీరోతోనే. చెప్పవా హీరో గారు? మన అల్లు అర్జున్ గారు. అతనితో ఐటమ్ సాంగ్. ఎస్, సాయిబాబా. నేను కామన్, నన్ను చాలా ఐటమ్ సాంగ్స్ అడిగారు కానీ బట్ నాకు ఎక్కువ ఐటమ్స్ నచ్చవు. సో కొన్ని ఐటమ్స్ నే చూస్ చేసుకుంటూ ఉంటాను. విద్య, నువ్వు స్టేజ్ మీద వేయాల్సిన పంచులు జోకులు అంతా ఇక్కడ వేస్తుంటే ఏమండి, ఒక సమంత గారికి వచ్చింది, తర్వాత నాకు వస్తుంది, తప్పేముంది? అందంగా ఉండడం తప్ప? ఆమందంగా ఉంది, నేనున్నాను. ఛాన్సులు వస్తాయి. ఇప్పుడు నేను వచ్చాను కదా ఐటమ్ సాంగ్ అని వేరే హీరోయిన్ కడుపు కొట్టడం నాకు నచ్చదు. చాలా స్పాంటినిటీగా వేస్తున్నావు. యాంకర్ అవడంలో తప్పలేదు అనిపించింది. అయితే సో మరి లోకల్ ఛానల్లో స్టార్ట్ చేస్తూ హైదరాబాద్లో జబర్దస్త్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ఛానల్లో ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అంటే ఫస్ట్ ఒక ఛానల్ వాళ్ళు అడిగారు, వాళ్ళు చేయండి అంటే చదువుకునే టైం అదే కరెక్ట్గా కాలేజ్ ఓపెన్ అయింది. కాలేజ్కి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా రెండే ఆప్షన్ నాకు, ఇదా అదా. సరే వాళ్ళేమో ఫీజులు కట్టాలి, అవి కట్టాలి ఇవి కట్టాలని చదివిస్తున్నారు. సర్లే మనకి ఇప్పుడు ఇదంతా ఎందుకు, మనీ సంపాదించుకోవాలి కదా ఫస్ట్ అని ఇంకా ఇటు వచ్చేసాను. సో అంటే మనీ సంపాదన అంటే ఫాదర్ మదర్ ఏంటి అంటే అర్నింగ్స్ ఎలాగా? మా ఫాదర్ లేరు, 2019లో చనిపోయారు నా 9th Sorry. క్లాస్లో. మా మమ్మీ స్కూల్ టీచర్. అమ్మ టీచర్గా చేస్తున్నారు. బ్రదర్ అండ్ సిస్టర్స్? మా చెల్లి. చెల్లి నువ్వు? చెల్లి కూడా సేమ్ ఇంతే? అది మొన్న నీట్ ఎగ్జామ్ రాసింది. అది నాలాగా అది నీట్గా ఉంటుంది. నీట్ ఎగ్జామ్ రాసి నీట్గా ఇంట్లో ఉంది. ఓకే. ఇంకా ఓన్లీ మమ్మీ ఒక్కలే అర్నింగ్. మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ ప్రైవేటే. ప్రైవేట్? సో నీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫీజెస్ అంతా సరిపోవు? అంటే సరిపోతాయి. అప్పుడు ఉన్న గవర్నమెంట్ సరిగ్గా ఫీజెస్ టైంకి పడక రీఎంబర్స్మెంట్ అవి ఇవి పడన వల్ల. ఇంకోటి నాకు కాలేజ్ కూడా అంత నచ్చలేదు. నాకు మైండ్ అంతా ఫస్ట్ ఏదో కాలేజ్ చదవాలి, నలుగురితో తిరగాలి అని లేదు. ఫస్ట్ సరే మనకి వర్క్ చేస్తే మనీ వస్తున్నాయి కదా, ఫస్ట్ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను.
అన్నట్టు అలా అనిపించింది. ఓకే. సో, అంటే వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత, యాంకర్ అయిన తర్వాత, లేకపోతే స్టార్టింగ్ టైమ్‌లో ఫ్రీలాన్సర్ యాంకర్ అయ్యేటప్పుడు, అంటే కొంతమందికి మనం నచ్చుతాం, కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. ఆఫ్‌కోర్స్ అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా మనం. సో, అలాంటి టైంలో ఏమైనా కమెంట్స్ తీసుకున్నావా? అంటే అప్పుడు పబ్లిక్ టాక్ అడిగేవాళ్ళం కదా. చాలా మంది అంటారు నిన్నెవరు యాంకర్ గా పెట్టారు, నిన్నెవరు యాంకర్ గా చేశారు అని. నేను అందులో చిన్న పిల్లని చిన్నగుంటా, దూలుగుంటా. నాకు అంత స్టడీస్ మీద అప్పుడు మొత్తం ఫస్ట్ ఎట్లయినా 3 ఇయర్స్ క్లియర్ చేయాలి అని. నేను ఎప్పుడు మంచిగా కనిపించాలి కెమెరాలో, అట్లా రెడీ అవ్వాలి, ఇట్లా రెడీ అవ్వాలి, అది ఉండదు. ఎట్లుంటానో అట్లా కాలేజ్ నుంచి వచ్చేసి మొహం కడుక్కొని పౌడర్ కూడా రాసుకునేదాన్ని కాదు. ఫేస్ వాష్ కూడా వాడాలి అని నాకు తెలియదు అప్పుడు పిడిటీ ఉన్నప్పుడు. చేసేసేదాన్ని ఎట్లా పడితే అట్లా. తర్వాత సపోర్ట్ ఇప్పుడు మా జబర్దస్త్లో కూడా ఇమ్ము అన్న కానీ, ఫైమా అక్క కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళకన్నా బాగున్న వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు వర్క్ చేసే అంత వీళ్ళకున్న ఫేమ్ ఎవరికి లేదు. కాబట్టి లుక్స్ పెద్ద మ్యాటర్ కాదు, మనం కష్టపడి మంచిగా వర్క్ చేస్తా అని. ఇప్పుడు నేను చేసిన ఛానల్లోనే అమ్మాయిలందరూ బాగుంటారు, కానీ నేను ఎట్లుంటా అంటే మనకు మించిన లేరన్నట్టే నేను ఫీల్ అవుతా. నేను ఎప్పుడు అట్లా నేను ఇంకొకటి ఛాలెంజ్ చేస్తా, ఏ ఛానల్ యాంకర్ అన్నా మేకప్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తే నా 2 గాజులు అమ్ముకుంటా. ఏంటి ఇక్కడ తీయండి. గాజులు లేవుగా నాకైనా. దా ఇప్పుడు గాజులు లిప్స్టిక్ ఉందిగా, లిప్స్టిక్ అంటే ఆఫ్ కోర్స్ మరి లిప్స్టిక్ పెట్టుకుంటాం కదా. పెట్టకూడదు. నేను చూడండి పెట్టానా, దట్ ఈస్ శ్రీ విద్య. అంటే నువ్వు ఇప్పుడు గెస్ట్ గా వచ్చావు కదా. గెస్ట్కి వచ్చినా ఎట్లా వెయిటర్లో వచ్చినా ఎట్లా వచ్చినా అంతే. మరి జబర్దస్త్ స్టేజ్ మీద ఎలా చేస్తున్నావు? ఇట్లానే చేస్తున్నా, వాళ్ళు అట్లానే చూస్తున్నారు. మరి అక్కడ ఏం చేసుకోవట్లేదు, మేకప్ లిప్స్టిక్ నో. చేస్తే మార్పు ఉందని ఏమైనా చేస్తే చేస్తాం, అసలు మార్పు చేర్పు లేదన్నప్పుడు చేయడం ఎందుకు? ఏ భగవాన్. కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు నాకు ఇంత గాలి చాలు మేకప్ వేయాలనేదా. చెప్తున్నా కదబ్బా, వేరే హీరోయిన్స్ కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు లుక్స్ పరంగా అంటారా, ఓకే. ఇప్పుడు అట్లానే మనం బాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్ వాళ్ళ జీవితాన్ని తినలేం కదా. ఇక్కడ తింటే చాలు అంటావు. టాలీవుడ్ ప్రస్తుతం ఇక్కడ జీవితం మంచిగా ఉంటే చాలు. నా అందములో ఎవరికి ఆపద అవ్వకూడదని నా ఆలోచన ఫస్ట్. నైస్ రా. సో జాగ్రత్త అయితే. సో మొత్తానికి అలా జర్నీ స్టార్ట్ అయింది. సో మరి ఇప్పుడు లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకుంటున్నావు? నీ కోరిక అంటే నీ డ్రీమ్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఏమైనా పెళ్ళి, బాయ్ ఫ్రెండ్, లవ్, రిలేషన్షిప్? నాకు ఇంకా ఓటు హక్కే లేదు. నాకు ఇంకా ఓటు హక్కే రాలా. నాకు ఓటర్ కార్డు కూడా లేదు. నాకు ఇంకా పెళ్ళి, పింఛన్లు అవన్నీ ఎందుకు నాకు? ఆ పింఛన్లు ఎవరు లేరా? అంటే ఇద్దరుగా పెళ్ళి చదువుకొని రోజులు అయ్యాక. పెళ్ళి తర్వాత కొన్ని ఇంకేముంది, పెళ్ళి అయ్యాక మొత్తం ఆ జీవితం అయిపోయినట్టు. పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాను చెప్పండి. ఒక టాటా పెళ్లి చేసుకున్నాడా, గొప్ప స్థాయిలో ఉన్నాడు. మన ఆయన ఎవరు, అంబేద్కర్ గారు పెళ్లి చేసుకోలేక గొప్ప స్థాయిలో ఉన్నారు. గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు కాబట్టి గొప్ప స్థాయిలో ఉన్నాడు. శ్రీ విద్య కూడా ఎప్పుడో అట్లనే గొప్ప స్థాయిలో ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా ఎస్, చేసుకో పెళ్ళి. ఐశ్వర్య రాయ్, సమంతాన్ని మోసం చేస్తున్నారు. మనకు అవసరమా ఈ లవ్వులు కవులు? వద్దు వద్దు. అమ్మాయిలందరూ నేను చెప్పేది ఒకటే, మీ లవర్ మీకు చెప్తాడు నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను మించిన అందగతి లేదు, నిన్ను మించిన మంచి అమ్మాయి లేదు, మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు. ఇవన్నీ నమ్మద్దు ప్లీజ్. ఒక సమంత, ఒక ఐశ్వర్య రాయ్, ఒక రోమియో జూలియట్, ఒక జాకు, అదే టైటానిక్ షిప్లో హీరోయిన్, వాడు పడ్డాడు, పడవలో పడిపోయాడు. వాడు హీరోయిన్ జీవితం నాశనం అయిపోయింది. జీవితం అంతా పెళ్లి చేసుకోవాలా, వాడిని లవ్ చేయడం వల్ల పడవలో. కాబట్టి ప్లీజ్, అర్థమవుతుందా? లవ్ చేయొద్దు, చేయనివ్వద్దు. ఏం క్లారిటీ ఉన్నారా? సరే, బ్రేకప్ ఎప్పుడైంది? నాకా? అంటే కాలేజా, స్కూల్లోనా అని? నాకు వేకప్ లేదు, నేను ఇంకా పసిగుడ్డుని. ఆ 10th అయ్యింది, ఆ 10thలో గర్ల్స్ కాలేజ్లో వేసింది మా అమ్మ. తెలివిగా మా అమ్మని తెలివితేటలుగా పగడబందిగా చేసిన పని అది. కో ఎడ్యుకేషన్ అయితే ఎవరాలు చేస్తామేమోనని కావాలని గర్ల్స్ కాలేజ్లో వేసింది. గర్ల్స్ కాలేజ్లో వేసాక ఏముంది, పూర్తిగా తెలియక ముందే హైదరాబాద్ వచ్చాము. ఇక్కడ కూడా గర్ల్స్ హాస్టలే. ఈ ఆడవాళ్ళు చూడడమే సరిపోతుంది జీవితం అంతా. నమ్మమంటావా? నిజం అక్క, పక్క ప్లానెడ్గా చెప్తున్నావా? పక్కాగా చెప్తున్నా, ఇది నిజం. నా మొహం చూసి నమ్మండి. నేను ప్రేమిస్తే మొహమే, నేను చెప్పే ధైర్యం నాకు ఉంది. అంతే అంటావు? నేను ఒక వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాను. ఎవరో కాదు, మా అమ్మ. అబ్బా, జలుబు చేసింది కాదు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొన్ని ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి కదా, ఫేమ్కి వచ్చాక ఇన్స్టాలో వచ్చినాయి. ఇన్స్టాలో వచ్చి అంకుల్ కూడా పెడుతున్నాడు, వాడు ఎవడో ఐ లవ్ యూ అని ఫోటో ఇక్కడ దిగి పెడుతున్నాడు నాకు ఇట్లా. ఎన్నో కామెంట్లు నాకు పెట్టినోడే మళ్ళీ కాపీ పేస్ట్ పెట్టి 100 మంది ఇన్ఫ్లుయెన్సర్లు పెడతాడు. అది అవన్నీ నమ్మేవంటే కన్నాలు వేసుకొని బతకాల్సింది నేను.
బయట ఏం ప్రపోజల్స్ రాలేదా విద్య? అక్క నన్ను ఎవరు ప్రపోజ్ చేస్తారు అక్క? నీలా ఉంగరాలు జుట్టు ఉన్నాయా? చెప్పు. నాకే దిక్కు లేదు. ఉంగరాలు రే, చుట్టున్నంత నువ్వు మాత్రాన దిక్కులేని వాడివి నేను దిక్కులేని దాన్ని అన్నట్టు. లేదక్క ఎవరు ప్రపోజ్ చేయాలి అంటే నేను ఎవరైనా ఫస్ట్ అన్నయ్య అనేస్తా. నాకు అట్లాంటి నన్ను పడేయాలి, నా కొంటె చూపుతో చూడాలి, వాడిని పడేయాలి, వాడిని ఏదో చెయ్యాలి నా చూపుతో, అట్లాంటివి ఏమి ఉండవు. వెళ్ళామా ఐబ్రో ఐ భయ్యా అంటే ఏదో చేసుకోవడమే. కానీ ఇంటర్వ్యూలు చేయట్లేదా ఎవరిని? నేనా మొన్న ఒక అఘోరాని చేశాను, అఘోరా గారిని. అఘోరా గారిని చేసావు. ఎలా ట్రోల్ అవుతున్నారా? దేవుడు ఎక్కడ ఫేమస్ చేయాలో ఎక్కడ పడేయాలో తెలుసో తెలీదు కానీ ఏది ఏది ఫేమస్ చేయకూడదు అదే ఫేమస్ చేస్తాడు దేవుడు కూడా. అంతే అంటావా? ఆ అఘోరా వీడియోనే ఫేమస్ చేశాడు. అందరు నువ్వు అఘోరానా ఆమె అఘోరాని కమెంట్లు పెడుతున్నారు. నువ్వు కూడా అఘోరాలా కనిపించావా జనాలకి? త్వరలో నేనే మారిపోతాను, నేనే అది ఆ పని చేస్తా. అవునా? ఏమని అంటున్నారు, ఏమని కమెంట్స్ పెడుతున్నారు, ఏమని అడుగుతున్నారు బయట నిన్ను? నన్న ముసలోళ్ళు ఏమో అమ్మ కొంచెం వేదానికి సంబంధించిన క్వశ్చన్లు అడగంటున్నారు. మనకు పురాణాలే తెలిస్తే బాగుండేదనక జీవితంలో ఎప్పుడో దేవుడు మార్గంలోకి వెళ్ళి నాకు ఏం తెలుసు, ఏదో బూడిద పోసుకుని కూర్చుంది నేను దేవుడు అంటుంది కాబట్టి కొన్ని క్వశ్చన్లు అడిగా. నార్మల్గా మనుషులకు ఉండే క్వశ్చన్లు అడిగా. అమ్మ స్నానం ఎట్లా చేస్తావు, ఏ సబ్బుతో చేస్తావు, ఏ షాంపూ వాడతావు, మీ హిమాలయాల్లో దొరుకుతాయా లేకపోతే హిమాలయ సబ్బులను వాడతావు అని అడిగా. దానికి జనాలందరూ అసలు ఈ క్వశ్చన్లు ఏంది ఇవేందంటే నేను పెద్ద రిపోర్టరా, ఏదో అడిగా కదా 10 క్వశ్చన్లు నాన్న. అప్పుడు ఏమంటారు, ఏం రాకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదమ్మా, ఏమీ రానప్పుడు ఎందుకు వెళ్ళావా అని అడుగుతారు. ఏమీ రాలేదని ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇంట్లో కూర్చుంటే ఈరోజు మన దగ్గర బలుబు ఉండేది కాదు. కాబట్టి ఏం రాకపోయినా ఏదో వచ్చినట్టు బయటికి రావాలి. ఏం ఆన్సర్ వాహా వాహా, ఏం చెప్పావమ్మా విద్య. సో అయితే ఏం చెప్పారు ఆవిడప్పుడు అఘోరి? అఘోరియా ఏం చెప్పారు, బూడిద రాసుకుంటా అంది. ఏమన్నా బూడిద అంటుంది. జీవితం బూడిదవడం అంటే అదే, జీవితం బొగ్గయింది బూడిదైంది అంటారు కదా అది. సో విద్య, ఎప్పుడైనా బయట నేను కలిసేటప్పుడు జనాలు ఒక పిక్ అడగడం కానీ లేకపోతే నీతో ఇంటరాక్షన్ కానీ ఎలా ఉంటుంది, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యేదాన్ని? ఫస్ట్ టైం సెల్ఫీస్ నిన్ను అడిగిన నేనేడా ఇక్కడిక్కడే రోడ్ల మీద తిరుగుతాను. నేను అమీర్పేటలో ఏడో జ్యూస్ షాప్ దగ్గర అంటారు మాస్క్ వేసుకో ఎందుకంటారు, కానీ మాస్క్ ఆ ఫుట్పాత్ మీద ఏడో కూర్చొని ప్రశాంతంగా తాగుతా. ఎవడో కూడా వస్తారు, మీరు జబర్దస్త్లో ఇక్కడ అంటే నేను మనిషిని కదా, నాకు దాహం మీద నేను జ్యూస్ తాగని కూర్చోవద్దా నేను ఇక్కడ అంటే ఏ కారు మీద ఏ బండి మీద కూర్చొని జ్యూస్ తాగాల నేను రిచ్గా. నేను అడుగుతారు మీరు ఇక్కడ ఎలా అంటారు. ఫస్ట్ టైం కదా బయట చూస్తారు కదా, కానీ ఎక్కువ మంది గుర్తుపడతారు. ఎందుకంటే కెమెరాలో ఇక్కడ పెద్ద మార్పు చేర్పు ఉంటుంది కాబట్టి అంకులు కూడా గుర్తుపడతారు. ముసలోళ్ళు ముతుకోళ్ళు ఆ పాప నువ్వే కదా అంటారు. నేనే అంట ఆంటీలు గుర్తుపట్టట్లేదా? ఆడదానికి ఆడది ఎప్పుడైనా శత్రువే. ఇప్పుడు మన ఇద్దరమే కూర్చొని ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నారా? అంటే పెద్ద మనసు ఉన్న ఆడవాళ్ళు కూడా ఉంటారు. మనకి హైదరాబాద్లో హాస్టల్ ఎక్కువ కాబట్టి పబ్లిక్ టాక్ అడగడానికి వెళ్తే 3-4 అమ్మాయిలు హాస్టల్ దిగని అవి ఇవి ఆ అమ్మాయి ఇవి ఇన్స్టాగ్రామ్లో వస్తుంది కదా, ఆ అమ్మాయి జబర్దస్త్లో చేస్తుంది కదా అంటారు. అబ్బాయిలు చూస్తారే ఆ అమ్మాయి రా అంటారు. ఇంకా అదే చూస్తారు, ఏదో వింత జీవిని చూసినట్టు, ఏదో అవతార్ మూవీలో హీరోయిన్ బయటకు వచ్చినట్టు చూస్తారు, కొత్తగా వింతగా అసలు ఎప్పుడు చూడలేనట్టు చూస్తారు. అంతే అంతే కాదురా, నువ్వు ఫస్ట్ టైం సెల్ఫీస్ వచ్చేటప్పుడు, సెల్ఫీస్ అడిగేటప్పుడు స్టార్టింగ్ టైంలో 1 year బ్యాక్ విజయవాడలో ఛానల్లో చేసేటప్పుడు ఆ టైంలో నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? ఫస్ట్ సెల్ఫీ ఎప్పుడు గుర్తుందా నీకు? బిఫోర్ అసలు నాకు వ్యూస్కి డబ్బులు వస్తాయని, అసలు ఈ వైరల్ అవ్వడం నాకు ఏం తెలీదు. నాకు ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్, నేను ఆ వీడియోలు చేసి కూడా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, చూసుకునేదాన్ని కాదు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎట్లా వెళ్తున్నాయి వీడియోస్ అని. వీడియోస్ చేసాము ఇంటికి వెళ్ళిపోయాము అంతే. ఏంది వీళ్ళంతా ఫోటోలు తీస్తున్నారు, వాళ్ళు నీ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయంటే అప్పుడు మెల్లగా తెలిసింది ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ ఉంటాయని, ఏంది ఈ ప్రమోషన్స్ ఉంటాయని ఏం తెలియవు నాకు. ఏదో గుడ్లో మెల్ల మిడిమిడి జ్ఞానం. అయితే ఎంత విద్య నీ ఫాలోవర్స్ ఇన్స్టా? నాకు 80,000 ఉన్నారు. మొన్న ఏదో ఆప్షన్స్ నొక్కేసా, 5,000 మంది పోయారు. పెరగట్లే అప్పటి నుంచి, పెరగట్లే. మళ్ళీ ఇప్పుడు 68K అయ్యారు. సో మొత్తానికి అలా పెరుగుతున్నారు, తగ్గుతున్నారు. వెరీ గుడ్. నేను అలా చేయబట్టే నాకు కూడా ఒక 1000 ఎంతో 2000 ఫాలోవర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. బయట గుర్తుపడుతున్నారు కానీ ఒకరు కూడా ఫాలో అవ్వట్లే. అసలు అదే చిరాకు ఎత్తుంది నాకు. ఈసారి ఎవరైనా గుర్తుపట్టి ఫోటో అడిగితే ఒకడు కొట్టి వాడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టిస్తా. చూడాలకైతే ఎవరు రారు నీ పక్కకి. కాదు విద్య, సో నీ ఇన్కమ్ ఏంటి? ఫస్ట్ నువ్వు సంపాదించిన ఇన్కమ్ ఎంత? 8,000 ఫస్ట్ స్టార్టింగ్లో 8,000తో స్టార్ట్ అయింది ఫ్రీలాన్సింగ్ అప్పుడు. ఫ్రీలాన్సర్ అప్పుడు. సరే, ఎప్పుడైనా దొంగతనాలు చేసావని విన్నాను నేను.
దొంగతనాల అబద్ధాలు ఆడకు. దొంగ నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్లకి వెళ్ళేటప్పుడు, కిరాణా షాప్కి వెళ్ళేటప్పుడు తెలుసు, ఇవన్నీ తెలుసు నాకు. ఆ మాత్రం కనుక్కోలేనా ఏంటి నీ గురించి? చూడండి, మన చెయ్యి ఆగదు, నాకు కెమెరా చూస్తే నోరు ఆగదు, షాపింగ్ అదే డీమార్ట్లో కాడికి వెళ్తే చెయ్యి ఆగదు, ఏదో ఒకటి తీస్తా, ఆడే తినేస్తా, ఆడే పడేస్తా. మరి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కదా, ఎవరు కొనుక్కోపోతాడు, అందుకే ఆడ చింపి నేను తింటాను. తప్పు కదరా, అలా చేయకూడదు కదరా. యాక్చువల్లీ పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకో, మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చున్నీ బట్టి ఇలా అన్నీ వేసి అంటే మూట కట్టుకునే, నేను లేకుండా 2 చాక్లెట్లు 3 చాక్లెట్లు వేసుకుని అదొక ఆనందం. డబ్బులున్న దోచుకుంటే అది దొంగతనం చేయడం అంటారు, తస్కరించుట అంటారు. తస్కరించుట అంటే దాని అర్థం ఏమియో? అంటే అక్కడ ఉంది మనం తీసుకున్నాం, దాన్ని దొంగతనం అనరా? తస్కరించటం అంటారు. ఓహో, ఇలా కూడా వాడుకోవచ్చా? నాకు తెలియక ఇన్నాళ్ళు దొంగతనం అనుకుంటున్నాను. ఈసారి ఎప్పుడైనా నేను అలా తీసేటప్పుడు దీన్ని దొంగతనం అన్నారు, తస్కరించుట అంటారు. ఎవరన్నారు అంటే విద్య చెప్పిందని చెప్తారు. సో లైఫ్లో ఏమైనా కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయా నీకు? బాగా బాధపడిన సందర్భం లైఫ్లో ఇప్పటి వరకు ఇన్ ఇయర్స్ నీ లైఫ్ జర్నీలో? నేను మా డాడీ చనిపోయినప్పుడు ఏడ్చా అంతే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడవలా. నేను ఎక్కువ ఏడవను. నేను ఆన్ కెమెరాలో వీడియోలు కూడా నా ఏడుపు వీడియోలు, పెడబొబ్బుల వీడియోలు, మొత్తుకునే వీడియోలు ఏమి ఉండవు. నేను ఏడవను నార్మల్గానే. ఏదన్నా మనసుకు తీసుకోను, పైన ఓకే అవునా అని వదిలేస్తాను. కానీ అది ఏడ్చి తల బాదుకొని జుట్టు పీక్కొని ఎందుకని ఎమోషన్స్ లేవు నీకు? ఉన్నాయి కానీ ఏడవను ప్రతిదానికి. ప్రతిదానికి ఏడవకూడదు. అసలు ఏడవడానికి నా దగ్గర కారణాలు లేవు. ఏముంది, పొద్దున ఉద్యోగానికి వెళ్తా, సాయంత్రం వస్తా, హాస్టల్తో చిల్ అవుతా, ఆడాడే తిరుగుతా, తింటా, పడుకుంటా, పొద్దున ఉద్యోగానికి వెళ్తా, ఇంకా ఏడ్చే ఇంకేం లేదు. సో నువ్వు డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ ఎలా కొనుక్కుంటావు, ఎలా చూస్ చేసుకుంటావు? మనీ సరిపోతుందా? నాకు మనీ మా మమ్మీ ఎప్పుడు నాకు ఇంత ఇవ్వు, నా కోసం ఖర్చు పెట్టు, మాకు అది కొని ఇది కొని అని మా అమ్మ అడగదు. నేను ఎంత ఇస్తే అంతే తీసుకునిద్ది. ఇప్పుడు కూడా మా మమ్మీ ఇంత పంపించు అంత పంపించు, నీ జీతం ఎంత, ఆ జీతం అంతా ఎంత ఖర్చు పెడుతున్నావు అని కూడా అడగదు. సో ఎప్పుడైనా సరే మనీ లేకుండా కష్టపడి అబ్బా ఇది కావాలి కానీ చేతిలో మనీ లేదు, బా ఇది తినాలని ఉంది బట్ చేతిలో మనీ లేదు, అలాంటి సందర్భాలు ప్రతి ఒక్క లైఫ్లో ఉంటూనే ఉంటాయి. అలా నీ 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 సందర్భాలు? ఒకసారి నా దగ్గర హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర 2000 ఉన్నాయి. అవి కూడా టీవీలో కష్టపడ్డ డబ్బులు. అవి మా అన్నయ్య దగ్గర దాచా. 2K తీసుకొని హాస్టల్లో ఆ 2-3 డేస్ పే చేసి ఉండి షూటింగ్స్కి ఉండడానికి వచ్చా హాస్టల్కి. అప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని, ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. 2K బ్యాగ్లో పెట్టి పడుకున్నా. నా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయింది బ్యాగ్ నేను పట్టుకుంటాను, నువ్వు పడుకుంటే పొద్దున్న లేచి చూస్తే 1000 పోయినాయి. నేను హాస్టల్ ఫీజు కట్టాలి. అప్పుడు మా మమ్మీ పంపించింది. మా మమ్మీ లేకపోయినా నా కోసం పంపించింది. ఆ టైంలో అది జరిగింది. సో ఎప్పుడైనా ఫుడ్ విషయంలో, నీకు కావాల్సిన వస్తువు కొనుక్కునే విషయంలో మనీ లేక? మా మమ్మీ ఎప్పుడు డబ్బులు ఇస్తుంది నాకు. ఆమె దగ్గర లేకపోయినా ఎవరైనా అడగన్నా ఇచ్చిద్ది. మమ్మీ ఇప్పుడు కూడా నేను సంపాదించుకుంటున్నా కూడా ఫోన్ చేసి నీకేమైనా కావాలంటే నన్ను అడగానే అంటది మమ్మీ. సో మమ్మీకి నీకు ఉన్న బాండింగ్ ఏంటి? అంటే లైక్ 100% అఫ్ కోర్స్ ఉంటుంది, కానీ పెద్ద కూతురు ఎప్పుడూ నాన్న కూతురే కదా, కానీ మమ్మీతో ఉన్న బాండింగ్ వేరుంటుంది. సో ఏం చెప్తావు అమ్మ కోసం? మా మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది మా కోసం. నేను ఎప్పుడు కన్నా ఒక 2-3 ఇయర్స్ అవుతానా ఆమె చేసిన జాబ్ మానిపించేసి మా మమ్మీని ఎక్కడ తీసుకురావడము, లేకపోతే మంచిగా సెటిల్ చేయడము చేద్దామని అయితే అనుకుంటున్నాను. అంతేగాని నాకు ఏదో BMW తిరగాలి, నాకైతే పెద్ద కోరికలు ఏం లేవు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. ఎన్ని రోజులు కష్టపడుతానో అన్ని రోజులు డబ్బులన్నీ దాచి ఏదైనా మమ్మీకి చేయాలి. సూపర్. కాదురా, మమ్మీ విషయంలో అంటే లైక్ ఏ రోజైనా సరే నువ్వు ఫీల్ అయిన సందర్భం కానీ, మమ్మీని ఇలా బాధ పెట్టకూడదు అనే సందర్భం కానీ ఏదో ఉంటుంది కదా, అలాంటి సందర్భం? అంటే అప్పుడప్పుడు ఏడుస్తాము, మమ్మీ కూడా హైదరాబాద్లో ఉంటే బాగుండేదిగా, మిస్ అవుతావు. అంటే ఎలాంటి సందర్భాల్లో? ఎప్పుడు ఈ మధ్య ఏమైనా అనిపించిందా, ఎందుకు మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది? ఈ మధ్య బాగా, మొన్న లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉండేదాన్ని. ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి వెళ్ళట్లా, అంటే లీవ్స్ అవి దొరకాయి, అసలు వెళ్ళట్లా నేను. అసలు వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది కదా, అసలు నేను చదువుకుంటే బాగుండేది, అక్కడే ఉండేదాన్ని చదువుకుంటూ, ఎందుకు ఇక్కడికి వచ్చి కష్టపడ్డం, ఎందుకు దూరంగా ఉండని అనిపించింది. బాగా మిస్ అయ్యావు అమ్మని? మా అమ్మకు ఫోన్ చేస్తా, సడన్గా మధ్యరాత్రి ఫోన్ చేసి అమ్మ వచ్చేయండి అమ్మ హైదరాబాద్ వచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ డే వద్దులే ఆడుంటే పింఛన్లు అన్నీ వస్తాయి ఇక్కడికి ఎందుకంటే నేను అని చెప్తావు. మళ్ళీ చెప్తా, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి లేక అలవాట్లు ఉండవు ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు బాగానే ఇన్కమ్ వస్తుందా నీకు? నాకు సరిపడేంత ఇన్కమ్ వస్తుంది, మంచిగా ఉంటున్నా. అంటే
దేవుడు ఎట్లా అంటే చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మరీ తినడానికి తాగడానికి కూడా లేకుండా ఉంటారు కదా. దేవుడి దయ వల్ల మరి అందరూ హెల్ప్ చేయడం వల్ల అంటే ఛానల్స్ వాళ్ళు ఇట్లా మా ఛానల్ ఆఫర్స్ ఇవ్వడం వల్ల తెలియదు కానీ నాకంటూ ఒక ఇన్కమ్ వస్తుంది మంత్లీ. జబర్దస్త్ చేసుకున్నా, శ్రీదేవి చేసుకున్నా అప్పుడప్పుడు. సో రఫ్గా ఎంత సంపాదించుకుంటున్నావు మంత్ అయ్యేటప్పటికి? ఇంటికి ఎంత పంపిస్తున్నావు? నువ్వే సేవింగ్స్ చేస్తున్నావా? సేవింగ్స్ అంటే మా అమ్మ చిట్టి కట్టిస్తుంది. మ్మ్. నేను నా హాస్టల్ ఫీజులు అన్నీ పోగా జబర్దస్త్లో తక్కువ వస్తాయి పేమెంట్లు. భాస్కర్ గారి టీంకి వెళ్ళడం నుంచి కొంచెం ఆయన పేమెంట్ పెంచారు కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఒక చిన్న అమ్మాయివి కష్టపడి పైకి వచ్చి ఫ్యామిలీని దూరంగా పెట్టుకొని మమ్మీకి దూరంగా ఉంటూ మరి మమ్మీకి పంపిస్తున్నావా మనీ? పంపిస్తున్నాను నిజంగా? అంటే చిట్టి డబ్బులు పంపించేసినప్పుడు అప్పుడు చిట్టి డబ్బులు పాపం, పంపించేసి ఎందుకంటే మా అమ్మకు పేరు వస్తుంది సందులో. సో మరి ఇప్పుడు బాగుంది లైఫ్ అంతా కూడా. ఇప్పుడైతే ప్రస్తుతం దేవుడి దయ వల్ల ఎలా వెళ్తావు జబర్దస్త్ షూట్స్కి వాటికి? ర్యాపిడో పొద్దున్న 5కి లెగుతా. అసలు జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా అంటే దేనికి హాలిడే పెట్టినా ఏది వద్దనుకుని జబర్దస్త్ రోజు మాత్రం పరిస్థితి ఎట్లున్నా వెళ్ళిపోతా. నాకు బాగోపోయినా ఏమైనా కెరియర్ని టర్నింగ్ పాయింట్ ఇచ్చిందా? ఇచ్చింది. అది కూడా ఒక ప్లస్సే. అది కూడా ఒక ప్లస్. ర్యాపిడో అంటే ఆటోనా బైకా? బండి మీదే. ఆటోలు నేనెందుకు, అంతే అంటావా? బండి వాడి తీస్తాడు వెళ్ళిపోవడమే అంతే, అంతే. ఫాస్ట్గా వెళ్ళిపోవడమే. స్పీడ్గా వెళ్ళిపోతా. మాస్క్ అయితే ఏమైనా పెట్టుకుంటావా? ఇదివరకు కొంచెం జాయిన్ అయిన అంటే జబర్దస్త్కి వచ్చిన కొత్తలో కొంచెం లేజినెస్ చూపించేదాన్ని స్టార్టింగ్లో రిహార్సల్స్గా. అప్పుడు ఇమాన్యువల్ అన్న ఒక మాట అన్నాడు, ఈ స్టేజ్ మీదకి ఇక్కడికి రావడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు బయట గేట్ దాకా రావాలని, నీకు వచ్చింది కదా నువ్వు మిస్ చేసుకోకు అని అన్నాడు. అప్పటి నుంచి ఇంకా ఎంత చిన్న క్యారెక్టర్ అయినా ఏదన్నా ఆపకుండా వెళ్తున్నా ప్రతి షూట్కి. సో తర్వాత మళ్ళీ ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? అంటే అడుగుతారు అందరూ, అంటే ఇంకా మాకు ప్రొడ్యూసర్ దొరకలా, వాళ్ళు దొరకలా, వీళ్ళు దొరకలా, దొరికితే చేద్దామంటారు కానీ ప్రస్తుతం అయితే బాగుంది. అంటే సినిమాల్లో చెయ్యాలి ఇవన్నీ వదిలేసి అన్నంత కూడా లేదు. ఒకవేళ వస్తే చేస్తాను. ఛానల్స్లో జాయిన్ అయ్యే బిఫోర్ కానీ ఇలా స్టోరీస్ అనేటప్పుడు కానీ ఖచ్చితంగా ఏదో దగ్గర చిన్న చీటింగ్స్ ఉండడం, ఏవో వేరే రకంగా మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఆఫ్ కోర్స్. సో అలా ఏమైనా ఫేస్ చేసావా నువ్వు? నన్ను చూస్తే భయపడతారు. నేను సీరియస్గా మాట్లాడతా. ఏంది సార్ జీతం ఏమో లేట్ అయినా, ఏంది సార్ జీతం లేదు ఏంది సార్ అంట. పేమెంట్ లేదు, ఏందండి పేమెంట్ లేదంట. ఇదివరకు భయపడదండి పేమెంట్లు అడగాలని. ఏమన్నా ఎందుకు ఆలేస్తారు. ఈ సంవత్సరం దాటాక చాలా మంది ఎక్కొడతారు కదా ఇవ్వాల్సి ఇవ్వకుండా. అప్పటి నుంచి ఇంకా ఏందండి ఏంది ఇవ్వకుండా అంట. కామెడీ కానీ సీరియస్గా అడుగుతా, ఏంది సార్ ఇవ్వండి సార్, ఏంది సార్ పేమెంట్ ఇంకా ఇలా అంట. సో ఎవరైనా నీకు భయపడాల్సిందే. నేను ఎట్లా అంటే నేను ఎవరి జోలికి వెళ్ళి నా జోలికి ఎవరు అంతే అంతే. ఓకే. సో హాస్టల్లో ఫుడ్ అంతా బాగానే ఉంటుందా? వంటలు వచ్చా నీకు? అసలు నాకు టీ పెట్టడమే రాదు. ఆ టీ పొడి ముందేయాలో, ఆ పాల పొడి ముందేయాలో ఏది తెలియదు. పాల పొడి ఎర్రా, పాలల్లో టీ పొడి వేస్తారు. అది ఏదోటి పని అంత చేయి. నేను తిన్న ప్లేట్ కూడా మంచం మీదే తింటా, మంచం మీదే చేయి కూడా కొడుకుంటా. మా అమ్మ వచ్చి ఆ ప్లేట్లు అవన్నీ తీసుకెళ్ళి పెట్టింది. విద్య ఇలా అయితే వచ్చిన ఎలా చూసుకుంటావు విద్య? వాడికి ఇష్టం ఉంటే వాడు ఉంటాడు. నేను అందుకే ఎప్పుడన్నా ఒక పెద్దింటి కుర్రోడిని కాదు, పెద్దింటి పనోడిని పెళ్లి చేసుకుంటా. వాడి ఇంట్లో పనులన్నీ చేస్తాడు. పెద్దింటి కుర్రోడుగా పెద్దింటి పనోడు. వాడైతే ఇంట్లో పనులను చేస్తాడు. మనం వద్దన్నా వాడు బుద్ధి పోనిచ్చుకోడు, వాడు పనులు చేస్తాడు. వాడికి పనులు చేయడం ఇష్టం కాబట్టి పనులన్నీ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా లైఫ్లో దేవుడా 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 అని దేవుని తలుచుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? అబ్బా ఒక్కటంటావా? చాలానే ఉన్నాయి. దేవుడా 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 అని తలుచుకునే సందర్భాలు లేని రోజు లేదు. మీ స్కిన్ కేర్ ఏం వాడతారు? పాండ్స్ పౌడరా ఏంది? ఫేర్ అండ్ లవ్లీయా? ఫేర్ అండ్ లమ్డీ అంటాడు కదా ఇప్పుడు. ఒక మాయిశ్చరైజర్ ఉంటుందిరా మొహానికి, అది ఆ సన్ స్క్రీన్ లోషన్ అంతేరా. సరే నేను ఒకటి అడుగుతా, సెలబ్రిటీస్ చెప్తారు కదా వాటర్ ఎక్కువ తాగాలి, వాటర్ తగ్గించాలి, అవి అంటారు కదా, నిజమేనా? లేకపోతే సర్జరీలు చేయించుకుంటే అందంగా ఉంటారా, స్కిన్ కేర్ తీసుకుంటే అందంగా ఉంటారా? బేసిక్గా స్కిన్ కేర్ తీసుకుంటేనే చాలా అందంగా ఉంటారు. మరి నేను తీసుకుంటున్నా. బాగున్నావు కదా, ఫేస్ మీద నాకున్న పింపుల్స్ కూడా లేవు నీకు. చూడు ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, ఎంత క్లియర్గా ఉంది స్కిన్. దట్ ఇస్ కామన్ అబ్బా. ఐశ్వర్య రాయ్ వెళ్ళి అందంగా ఎందుకు పుట్టారని అడుగుతామా? ఇది కూడా అంతే. నన్ను అడగడం వేస్ట్ అబ్బా. అంతే అంటావా? సరే మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఫ్యూచర్లో ఏమైనా హీరో పక్కన ఒక మరదల్ క్యారెక్టర్ వస్తే ఏ హీరో పక్కన చేయడానికి ఇష్టపడతారు? అబ్బా ఇంటర్వ్యూ ఇందాక స్టార్టింగ్లో అడిగానమ్మా, నువ్వు నన్ను చేస్తావా నేను నిన్ను చేస్తానా అని. బేసిక్గా నా ఫేవరెట్ హీరో యంగ్ టైగర్, ఎన్టీఆర్ అండ్ క్రష్
అదే ఓకే దిల్ కా ధడ్కన్, సరే ఎన్టీఆర్ మై గారి హార్ట్ పక్కన బీట్ సూర్య. సరే ఎన్టీఆర్ గారి పక్కన దావుది పాట, ఆ పాట మీరు చేయాలంటే చేస్తారా? మరి స్క్రీన్ లో చూస్తాను తప్ప అతని పక్కన యాక్ట్ ఆ చేయాలి. స్టెప్పులన్నీ వేయాలి, అసలు చాలా కష్టం, ఆ స్పీడ్ మ్యాచ్ చేయాలి. ఇంపాసిబుల్. మరి దిల్కా దడకన్ ఇంటికి డోర్ అన్నారు. సూర్య, సూర్య యాక్టర్ గారు. సూర్య క్రష్. ఇప్పుడు ఎదనే కొయ్యకే పాట ఉంది కదా, అలాగా గిటార్ ఒకటి వేసుకొని రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కాలి, 100% రన్నింగ్ ట్రైన్ ఎక్కాలి. కానీ పక్కారా, సూర్య గారు ట్రైన్ లో ఉంటారు, రన్నింగ్ ట్రైన్ లో మీరు పరిగెత్తాలి 100% రా. నిజంగా? సూర్య గారి కోసం 100%. పొరపాటున పక్క భోగి ఎక్కితే ఏంటి పరిస్థితి? పక్క భోగి ఎక్కితే పైనుంచి వాష్రూమ్ లో నుంచి అటు ఇటు మూల నుంచి అయినా వెళ్ళిపోతా. సూర్య గారిలో మీకు ఏం నచ్చింది? ఐస్, స్మైల్, లాయల్. లాయలా ఎస్, అంటే అతని యాక్టింగ్ లో తెలిసిపోతుంది, ఎవరిని ఇలా టచ్ చేయడం అలా ఉండదు, చాలా డిస్ప్లైన్ గా. అదొక చెప్తుంటే చూసావా, నా వాళ్ళ skin ఆవిడ ఎంత వీడియో చూడకుంటే బాగుంటుంది. నా ఎప్పుడైనా లాంటి- చూసారా సూర్య గారిని బయట? చూసాను, రీసెంట్ టైంలోనే చూసాను. ఎలా ఉన్నారు బయట? అబ్బా, ఎంత క్యూట్ గా, చాలా చాలా బాగున్నారు. అద్దు సీన్ ఎవరో తెలుసా మీకు? హా? అద్దు సీను తెలీదే. త్వరలో మీ ఇంటర్వ్యూకి కూడా వస్తాడు అబ్బాయి. ఈ మధ్య వైరల్ అయ్యారు. మీరు వైరల్ అయిన వాళ్ళందరూ తీసుకొస్తారు కదండి, మరి అద్దు సీన్ ఎవరో తీసుకురావచ్చుగా మీరు. అసలు వీడియో కాదు, అది ఆడియోనే. మీరు వైరల్ అయిన వాళ్ళందరూ తెస్తారు. ఇప్పుడు ఆడియోలో వాళ్ళు కూడా తెస్తేనే కదా వీడియో మేము చూసేది, అదే వాళ్ళు ఎట్లా ఉంటారని చూసేది మేము. అంటే ఆడియో ఏంటి చెప్పా. మనూష గారు ఇంటర్వ్యూలు ఎందుకు విద్య. చేస్తున్నారు? చాలా భయం వేస్తుంది. ఏ క్వశ్చన్ అడుగుతాను? ఇంత వైలెంట్ గా ఇంటర్వ్యూ, ఇంత అంటే ఇప్పటి వరకు ఇంత బాగా వచ్చింది కదా, లాస్ట్ లో నువ్వు ఏం అడిగేస్తావు, టెన్షన్ వచ్చేస్తుంది నాకు. సరే మనూష గారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? ఫోన్ బ్యాలెన్స్ లేదని అనుకుంటున్నారా? అదేరా, ఫోన్ బ్యాలెన్సే లేదురా. సరే మీరు రోజు తలస్నానం చేస్తారా లేదా ఉంగరాలు జుట్టు ఏంది? డైలీ తలకు స్నానం చేయాలరా. మీరు బ్లాక్ మీ లిప్స్టిక్ వాడతారా? బ్లాక్ మీ లిప్స్టిక్ లాక్మీ. అదే అదే ఆహా కాదురా, ఇది నైకా. నైకా. సరే మనూష గారు షాపింగ్ ఎక్కడ చేస్తారు? మోస్ట్లీ ఎక్కువగా లైఫ్ స్టైల్, మింత్రా. ఎందుకు అందులో లైఫ్ ఉందనా? లైఫ్ స్టైల్లో లైఫ్ ఉంది కదా, మింత్రాలో ఏముంది? మీ ఉంది కదా, మై ఉంది కదా, మీషోలో 2 మీలు ఉన్నాయి, మీ అందుకనే చేయట్లేదురా. అంటే లైఫ్ స్టైల్ అంటే మీ లైఫ్ స్టైల్ మారుద్దామనా లేకపోతే లైఫ్ స్టైల్లో లైఫే మార్చేద్దామనా? అంటే లైఫ్ స్టైల్లో లైఫ్ని కొంచెం చేంజ్ చేద్దామని. మంజుష గారిని బిగ్ బాస్ లో చూడాలనుకుంటున్నాం. నేను అనుకున్నా ఈ సీజన్ వస్తారనుకున్నా. ఎప్పుడు వస్తారు మీరు? బిగ్ బాస్ వాళ్ళు పిలవట్లేదురా నన్ను. పిలవరు వాళ్ళు, మన డోర్ కొట్టి వెళ్ళాలి. అయ్యో సో డోర్ మొహం మీద డోర్ వేస్తారా. నిజంగా ఛాన్స్ వస్తే మంజుష గారు వెళ్తారా బిగ్ బాస్ కి? నిజంగా ఛాన్స్ వస్తే 100% నాకు ఇష్టమైన వాళ్ళ కోసం అయినా నేను వెళ్తా. మీకు ఇష్టమైన వాళ్ళ కోసం అంటే అంటే అది నాకు ఇందాకే ఇష్టమైన లేదన్నారు. పర్సన్ కోసం. సరే ఫ్యూచర్ లో అక్కది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్. అది బిగ్ బాస్ కి వెళ్ళాక, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎలా ముందు? అసలు బిగ్ బాస్ కి వెళ్తే కనుక నా హస్బెండ్ ని స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేయాలన్న కోరిక ఎక్కువగా ఉంది నాకు. అంటే లవ్ మ్యారేజ్ నమ్మొచ్చు అంటారా? లవ్ మ్యారేజెస్ ఆఫ్ కోర్స్ నమ్మొచ్చు. అంటే ఇప్పుడు సమంతానే అంటే అందరి లైఫ్లో అలా జరగాలని లేదు కదా, ఏదైనా ఇద్దరు 2 పర్సన్స్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 100% లవ్ నాకు నమ్మొచ్చు. తెలిసి మీ వాయిస్ కే పడిపోయి ఉంటాడు కుర్రాడు ఎవడో. వాయిస్కి వాయిస్ కి నాకు ఎప్పుడు చెప్పలేదే అతను, మీ వాయిస్ మీరు బాగుంటుంది. ఒకవేళ ఆ ప్రేమించే మనిషితో ఇంటర్వ్యూ చేసినట్టు ఇట్లా క్వశ్చన్లు అడుగుతారా లేదా బాగానే మాట్లాడతారా? అసలు బేసిక్గా అసలు ఫోన్లోనే మాట్లాడుకోం మేము, మరి ఎట్లా వీడియో కాల్? ఓన్లీ చాట్ అంతే. ఎప్పుడైనా ఏ రిలేషన్లో అయినా విన్నావా నువ్వు? ఏంటది? మీ సీతారామంలో అంటే సీత ఈడ ఉంది, రాముడు ఆడు ఉన్నాడు కాబట్టి పేపర్లు రాసుకొని పంపిస్తున్నారు మీరు. మేము ఫోన్ ఉంది కాబట్టి చాటింగ్ తప్ప ఎప్పుడైనా వాయిస్ వింటే అని అనిపిస్తుంది తప్ప ఎప్పుడు మాట్లాడుకోం ఫోన్లో. అంటే ఒకరి మొహం ఒకరు చూసుకోబుద్ధి కదా లేకపోతే ఏంది? చూడాలనిపిస్తుంది మరి కానీ ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. అది తెలిసి సీతారామం 2 మేజర్ 2 ఇది పెద్ద పెద్ద స్కామే ఆడే. నాకు తెలిసి మీరు పడ్డ ఒక కష్టం చెప్పండి ఫైనల్గా. ఇదే ఫైనల్. ఇండస్ట్రీలోకి యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చే ముందు మీరు పడ్డ ఒక కష్టం. నా లెగ్ ఇంజూర్ అయినప్పుడు. అవును, అంటే ఈ ఛాన్సెస్ ఇట్లా ఆపర్చునిటీస్ యాంకర్గా బేసిక్గా అసలు ఈ ఫీల్డ్లోకి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. ముందు శాటిలైట్ ఛానల్లో వర్క్ చేశాను. శాటిలైట్ ఛానల్ చేసేటప్పటికి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చేటప్పటికి అసలు నాకు యూట్యూబ్ అంటే ఏంటో, అసలు డిజిటల్ మీడియా అంటే ఏంటో, ఈ లైక్స్ ఈ షేర్స్ నీకు ఎలా అయితే తెలీదో నేను అంతే జీరో నాలెడ్జ్. 3 months
అడిగారు. నేను అలాగా ఈరోజు కాదు, రేపు అప్పుడు జాయిన్ అవుతా, ఇప్పుడు చేస్తా. 3 months పట్టింది. ఒక ఆస్ట్రాలజర్, చాలా ప్రముఖమైన ఒక ఆస్ట్రాలజర్ చెప్పారు, మంచి ఆపర్చునిటీ, అందరూ వెళ్ళాలని అనుకుంటారు, వచ్చిన దాన్ని నువ్వెందుకు కాలుతుంది అనుకుంటున్నావు, నువ్వు కాలుతో ఇప్పుడు తనుకున్నావు అంటే ఇంక అంతే వెళ్ళిపోతుంది అన్నారు. అమ్మ ఇదేదో అంత పెద్ద ఆపర్చునిటీ చెప్పారు కదా, సరే పెద్దతను అని చెప్పి జాయిన్ అయ్యా. సో అలాగే ఒక వితిన్ ఫ్యూ మంత్స్లో సున్షిత్ ఇంటర్వ్యూ నుంచి 1 night ఫేమింగ్ అంటారు కదా, అలా ఓవర్ నైట్ ఫేమ్ అయ్యామన్నమాట. సో అలా వచ్చాను తప్ప ఎక్కడ ఏ కష్టాలు లేవు. అంటే చాలామంది అంటారు ఇండస్ట్రీ ఇక్కడ వస్తే ప్రతి దగ్గర ఏవో కష్టాలు ఉంటాయి, ఏది ఉంటుంది అని. ఏదున్నా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికి విద్య మంచి జర్నీ. అంటే కష్టపడే మెంటాలిటీ ఉంది, కష్టపడుతున్నావు. ప్రతి ఒక్కరికి నిజంగానే కొన్ని ఆపర్చునిటీస్ రావాలంటే చాలా కష్టం. మీడియా ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనగానే గ్లామర్ ఉండాలి, బ్యూటీ ఉండాలి అంటారు. బట్ కొన్ని సందర్భాల్లో టాలెంట్ ఉంటే సరిపోతుంది, మంచి వే ఆఫ్ టాకింగ్ ఉంటే చాలు. కలర్తో సంబంధం లేదు, బ్యూటీతో సంబంధం లేదని ప్రూవ్ చేసాం కదా. అవును. సో అలాగే నీ కెరియర్లో ది బెస్ట్గా గ్రోత్ అవ్వాలని సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, నీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మమ్మీని చూసుకోవాలని ఏదైతే అనుకుంటున్నావో ఆ డ్రీమ్ అనేది చాలా తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ, మళ్ళీ కలుద్దాం. బిర్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.